పరిస్థితి చెప్పవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. కేంద్రం మరోసారి పెట్రోల్ బాంబ్ పేల్చింది. గడిచిన 3 వారాల్లో 4సారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఇంధన ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంటే సామాన్యుడి బతుకు మాత్రం పాతాళానికి పడిపోతోంది. 3 వారాల్లో 4 సార్లు ధరలు పెంచడం అంటే ప్రజలు జేబులకు నిలువునా కన్నం వేయటమే అంటున్నారు సగటు సామాన్యులు. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో ఈ పెట్రోల్ మంట సామాన్య మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో దడ పుట్టిస్తోంది. లీటర్ ధర డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్థిక నిపుణుల హెచ్చరికలు చూస్తుంటే మున్ముందు రోజుల్లో బతకటం ఎలా అన్న భయం గుప్పిట్లోకి ప్రజలు జారుకుంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలైతే లాభం ఎవరిది అంటూ సామాన్యుడి ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటానికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణమే కారణమని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కానీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ లబ్ధిని ప్రజలకు బదిలీ చేయకుండా ఎక్సైజ్ డ్యూటీలు, ట్యాక్సుల రూపంలో ఖజానా నింపుకున్నదెవరు? చమురు సంస్థలకు ధరలు నిర్ణయించే స్వేచ్ఛను ఇచ్చేసి తాము మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నామనటం బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట కాదా? వాట్ తగ్గించే ప్రసక్తే లేదు, ప్రజల జేబుల చిక్కులకు మాకేంటి సంబంధం అంటూ ఇలా ప్రభుత్వాల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు దేశ పేద మధ్యతరగతి ప్రజలు. కేంద్రం సాకాటుంచితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు నక్కచిత్తుల కంటే ఘోరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ధరలు పెంచిన ప్రతిసారి పెరిగిన ధరపై తమకొచ్చే వ్యాట్ రూపంలో అదనపు ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే వ్యాట్ తగ్గించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ లీటర్ ధర డబుల్ సెంచరీ దిశగా ఆర్థిక వినాశనం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇంధనం ధరల పెరుగుదల వాహనదారుల సమస్య కాదు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే ఉదయం తాగే పాలు, కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి ఒక్కదాని ధర ఆకాశాన్ని తాకుతుంది. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నట్లు లీటర్ ధర 200కి చేరితే దేశంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కోల్పోయి అప్పుల పాలు కావాల్సి వస్తుంది. కేంద్రం మరోసారి పెట్రోల్ బాంబును పేల్చింది. గడిచిన 3 వారాల్లోనే 4వసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. మరి రేట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు 3 వారాల్లోనే 4వసారి అంటే విడతల వారీగా ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతుంది. ఇటు నిపుణులు చెబుతున్నట్టు డబుల్ సెంచరీ అంటే 200 వరకు కూడా ఈ రేట్లు వెళ్లే అవకాశం ఉందని ముందుగానే చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఈ రేట్లు కూడా పెరగబోతున్నాయి అనుకోవచ్చు. అసలు ఓవరాల్ గా ఎంత పెంచారు ఈసారి? ప్రస్తుతం ఇప్పుడు పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన యుద్ధం మన దేశంపై తీవ్రంగా పడుతుంది అనడానికి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరలు నిదర్శనంగా అందిపోతుంది. అయితే పశ్చిమాసియాలో శత్రు దేశాలు క్షిపణులతో దాడులు చేస్తుంటే మన దేశం మాత్రం ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యుడి జేబులపై కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడేమో యుద్ధం వల్ల దేశ ప్రజల రక్తం చెందుతుంటే ఇక్కడ పెరిగిన ధర వల్ల మన దేశ ప్రజల బతుకులు చిత్రం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అక్కడేమో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం ధరలు పెంచుకుంటూ పోతూ మన ఆర్థిక వ్యవస్థపైనే దాడి జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. రోజు రోజుకు సగటు సామాన్యుడు వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఉంటే మొబైల్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గడిచిన 3 వారాలు చూసుకున్నట్లయితే 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచిన పరిస్థితులు కూడా మనం చూసాం. దేని ప్రభావం? దేశ ఆర్థిక సంక్షోభం పై పడేటువంటి ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఓవైపు కేంద్రం ధరలు పెంచుకుంటూ పోతుంది, కానీ రాష్ట్రం మాత్రం వ్యాట్ తగ్గించడంలో కూడా పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు. ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మనకన్నా ఇంకా 5-7 రూపాయలు పెట్రోల్ ధర తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వైపు ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మనకు చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక్క సామాన్యుడి సంబంధించి వాహనదారుడి పైనే ఈ ప్రభావం పడదు.
ఉదయం మనం కొనుక్కునేటువంటి పాల ప్యాకెట్ కావచ్చు, పాలు కావచ్చు, సగటు సామాన్య రైతు పాలు పోయాలంటే నాణ్యతను బట్టి 60 నుంచి 80 రూపాయల వరకు లీటర్ ధర ఉంటుంది. కానీ ఇప్పుడు రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. అంటే పాల ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇటు కూరగాయల ధరలు, రవాణా ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెరిగాయి, డీజిల్ ధర పెరిగింది కాబట్టి రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత పప్పు, ఉప్పులు, నిత్యావసర సరుకులు. అంటే పేదోడు బతకడానికి విలాసాల మాట అటుంచితే పేదోడు బతకడానికి సంబంధించి ఇటు ఇది పాల ప్యాకెట్ కావచ్చు, ఇటు కూరగాయలు, ఇటు నిత్యావసర సరుకులకు సంబంధించిన ధరలు పూర్తిగా పెరిగేటువంటి అవకాశాలు మనకు కళ్ళ ముందే కదలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదాహరణకు సగటు సామాన్యుడి నెలవారీ జీవితం 15,000 నుంచి 20,000 రూపాయల ఒక అంచనా వేసుకున్నట్లయితే ఆ భారం ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. పేదోడి నెలవారీ జీతం పెరగదు, కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఈ ప్రభావంతో కూడా సగటు సామాన్యుడు బండి నడిపేటువంటి పరిస్థితి లేదు. బండి వదిలి కాలినడక వెళ్ళాలి, లేకుంటే వెనకటి రోజుల మాదిరిగా కూడా సైకిల్ వాడాల్సిన పరిస్థితి మనకు రానే వస్తుంది. ఎందుకంటే ఈ వెనకటి రోజులు మళ్ళీ రిపీట్ అవుతాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దేశ ప్రజలే పొదుపు మంత్రం తెరపైకి తీసుకొచ్చారు. పొదుపు మంత్రం అనే నినాదాన్ని తీసుకొచ్చారు. అంటే ధరలు పెరుగుతాయని కూడా ఆయన సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 150, ఆ తర్వాత 200 రూపాయలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది. దేశం ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తుందనడానికి ఇది సంకేతంగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే పెంచిన ధరలతో చూసుకున్నట్లయితే ఒక లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 115 రూపాయలకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 3 వారాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 4 నుంచి 5 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఇటు ఏదైతే పెరిగిన పెట్రోల్ ధరకు సంబంధించి ఇప్పుడు రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆటో సంబంధించిన క్యాబ్ సంబంధించినటువంటి పూర్తిగా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిత్యావసర సరుకులు కూడా పెరిగేటువంటి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు కూడా ఇప్పుడు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల చూస్తుంటే కిరణ్, ఇటు ఇది అంతర్జాతీయ సమస్య, అక్కడ హార్మూజ్ దగ్గర సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఇటు మేము రేట్లు పెంచుతున్నామంటూ కేంద్రం మాటల వరకే చెప్పి, అంటే ఈ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చేతులు ఎత్తేసింది అనుకోవచ్చా? మీరు అన్నట్టు నిజంగా ఒక పరిస్థితి చూస్తుంటే కేంద్రం చేతులు ఎత్తేసి పేదోడిపై భారం మోపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైనా ఆర్థిక విపత్తు వచ్చినప్పుడు, ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కేంద్రం భారం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ పైన కావచ్చు డీజిల్ తో పాటు ఇటు గ్యాస్ సంబంధించి, ఎందుకంటే పేదోడికి ప్రతి పేద మధ్య తరగతి ప్రజలకు కూడా ఇవి చాలా అవసరం కాబట్టి కేంద్రం భారం మోయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతున్న పరిస్థితుల్లో కేంద్రం చేతులు ఎత్తేసింది. కానీ రాష్ట్రమైన వ్యాట్ తగ్గిస్తుందా అంటే పరిస్థితి మాత్రం అది ఏమాత్రం తగ్గించే పరిస్థితి కూడా ఏమాత్రం లేనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇన్ని సార్లు, అంటే పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటికీ కూడా అప్పటి నుంచి దాదాపు 6 సార్లు పెట్రోల్ ధరలు పెంచినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. విపత్కర పరిస్థితి ఉంది కాబట్టి అర్థం చేసుకుంటాం అన్నటువంటి ఈ సోయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేనట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. 6 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినప్పటికీ కూడా, గ్యాస్ ధరలు పెంచినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం వ్యాట్ తగ్గించినటువంటి పరిస్థితి లేదు. కానీ సీన్ చూస్తుంటే ఒక కేంద్రం పైనే భారం అంటే కేంద్రాన్ని నిందించలేము, కేంద్రాన్ని ప్రశ్నించలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా పుట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇప్పటికే పెంచిన పెట్రోల్ ధరల నేపథ్యంలో సగటు సామాన్యుడి జీవితం అయితే ఛిద్రమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సంకేతాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా సామాన్యుడి బతుకు ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
సో కేంద్రం మరోసారి పెట్రోల్ బాంబును పేల్చిందని చెప్పాలంటే ఈ 3 వారాల్లో కూడా 4 సార్లు నెమ్మదిగా కూడా ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూనే ఉంది. మరి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా రైజ్ అవ్వబోతున్నాయి, అసలు ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, ఇటు రవాణా ఛార్జీలు, ఇంధన రేట్లు పెరగడం వల్ల ఇటు రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి. దానివల్ల రైతుల మీద కూడా చాలా అధిక భారం పడే అవకాశం ఉంది. అదేవిధంగా సామాన్యుల మీద కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇటు నిత్యావసర వస్తువుల మీద కూడా ధరలు పెరగబోతున్నాయి. అంటే ఇది సామాన్యుడి బతుకు మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి దీని మీద ఎటువంటి చర్యలు అసలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు దీన్ని మొత్తం గాలికి వదిలేసింది అనుకోవాలా? రాజేష్ చెప్పండి. సో మనం చూస్తున్నాం ఇటు కేంద్రం 3 వారాల్లో కూడా 4 సార్లు ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచేసింది. ఇంధన ధరలు అనేవి ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంటే సామాన్యుడి బతుకు మాత్రం ఇంకా అక్కడే ఉందని చెప్పాలి. ఎందుకంటే 3 వారాల్లో 4 సార్లు ధరలు పెంచడం అంటే ప్రజల జేబులకి నిలువున కన్నం వేయటమే అనే మాట కూడా వినిపిస్తుంది మనకి. ఎందుకంటే నిత్యావసరాల ధరలు కూడా కొండెక్కి కూర్చుని ఈ తరుణంలో ఇటు ఈ పెట్రోల్ అంటే పెట్రోల్ వల్ల కూడా ఇటు రవాణా ఖర్చులు పెరిగి ఇటు సామాన్య మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో దడ పుట్టించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు లీటర్ ధర డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా ఇటు ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజంగానే అంతవరకు డబుల్ సెంచరీ దాటబోతుందా, మున్ముందు రోజుల్లో ఇలా అయితే బతకడం ఎలా అన్న భయం సామాన్య ప్రజలకి పట్టుకుంది. ఇటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే లాభం ఎవరిది అంటూ కూడా సామాన్యులు ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఆధారంగానే మేము ఇక్కడ ముడి చమురు ధరలు పెంచాం, ఇక్కడ ముడి చమురు ధరలు పెరగడానికి కారణం అంటూ కూడా కేంద్రం చెబుతుంది. సో ఓవరాల్ గా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో రాజేష్ అందిస్తారు. సో రాజేష్, ఇటు నిత్యావసర ధరలు అదేవిధంగా రవాణా ఛార్జీలు కూడా పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడి మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. మరి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా, లేదంటే ఇదే విధంగా ఇంకా ధరలు పెంచుకుంటూ పోబోతున్నారా, అసలు ఏ విధంగా ఉండబోతుంది? రాజేష్ ఆడిబుల్? కేంద్రం మరోసారి పెట్రోల్ బాంబ్ ని పేల్చిందని చెప్పాలి. ఈ గడిచిన 3 వారాల్లోగా కూడా ఇటు 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచేసింది. సో ఈ ఇంధన ధరలు జెట్ స్పీడ్ లో దూసుకువెళ్తున్నాయి. 3 వారాల్లో 4 సార్లు అంటే ఇటు సామాన్యుడి బ్రతుకు మాత్రం కూడా నరకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సార్లు 4 సార్లు కొంచెంగా ఇటు పైసలు అంటూ కూడా, లేదంటే 3 రూపాయలు అంటూ కూడా ఇలా పెంచడం అనేది ప్రజల జేబులకు నిలువున కన్నం వేసే ప్లానే అంటున్నారు. ఎందుకంటే అటు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ తీవ్రతలని కూడా అడ్డం పెట్టుకొని ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచేస్తున్నారు అకస్మాత్తుగా. అదేవిధంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లు 200 మార్క్ వరకు వెళ్లబోతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రేట్లు 8 రూపాయల వరకు కూడా ఇటు పెట్రోల్ డీజిల్ మీద కూడా ఓవరాల్ గా పెరిగిన సిచ్యువేషన్ ఉంది. ఓ పక్కన ఇటు మనకి నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్న ఈ తరుణంలోనే ఇక ఈ పెట్రోల్ మంట అదేవిధంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద కూడా పెను భారాన్ని మోపబోతుంది. ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇటు ఆఫీసులకు వెళ్లాలన్న ప్రతిదానికి ఈ రవాణా ఛార్జీలే పెరిగిన నేపథ్యంలోనే, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ వీటి రవాణా ఖర్చులు కూడా పెరిగితే అవి కూడా మరింత భారంగా మారుతున్నాయి. అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కుటుంబాన్ని నెట్టుకు రావాలి అనే ఆలోచన ప్రతి ఒక్క మధ్యతరగతి సామాన్య ప్రజల్లో కూడా కనిపిస్తుంది. అసలు లీటర్ ధర డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కూడా ఇటు ఆర్థిక నిపుణులు పలుమార్లు హెచ్చరికలు చేస్తున్నారు. అదేవిధంగా డబుల్ సెంచరీ దాటితే ఏ విధంగా చేయాలి, మున్ముందు రోజుల్లో అసలు బతకడం ఎలా, అన్ని రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో బతకడం ఎలా అనే భయం ఇటు ప్రజలకు కనిపిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే లాభం ఎవరిది అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పశ్చిమాసియాలో అంతర్జాతీయంగా ఉన్న ఈ ఎఫెక్ట్ అనేది ముడి చమురు ధరలు పెరగటానికి పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణమే కారణం అంటూ కూడా కేంద్రం ఇటు రేట్లు పెంచుకోవడానికి ఇటు ఆయిల్ కంపెనీలకు అయితే అనుమతి ఇచ్చేసింది. సో ఏ విధంగా ఇప్పుడు అంటున్నట్టు డబుల్ సెంచరీకి వెళ్ళబోతుందా, మళ్ళీ విడతల వారీగా ఇదే విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతారా, మరి ఈ అంశాలు అయితే ఇంకా చూడాలి. సో
సో రాయేష్, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఇక్కడ మన దేశంలో కూడా ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు కూడా ఆ లబ్ధిని ప్రజలకి బదిలీ చేయకుండా ఇటు రాష్ట్రాలు వ్యాట్ రూపంలో కానీ లేదంటే కేంద్రం కానీ తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఇలాంటప్పుడు ధరలు పెరిగి అది సామాన్యుడి మీద భారంగా మారుతున్నప్పుడు మరి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది? నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కూడా స్థానిక ప్రజలు, వాహనదారులు అయితే బెందరెత్తే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా కూడా ఏపీ రాష్ట్రంలోనే ఎంత పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయని చెప్పి ఒక పక్క ప్రజా సంఘాలు, మరోపక్క ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపించే ప్రశ్న చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఒక్కసారిగా ఈ 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు ధరలు పెరగడం, సుమారు 6 రూపాయలు ధర పెరగడంతో కూడా ఈ వాహనదారులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి చెప్పొచ్చు. దీనివల్ల ఇక్కడ స్థానికంగా కూడా ఈ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి, మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఒక పక్క వాహనదారులు కూడా స్థానిక ప్రజానికం కూడా చెప్పే పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ గా వీడియోస్ లో. ఇప్పటికే ఏదైతే కాకినాడ సంబంధించి కాకినాడ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఆటో డ్రైవర్లు మేము ఈ ధరలు పెరగడంతో ఈ ఒక్కసారిగా ఎక్కిన ప్యాసింజర్లు రేట్లు పెరిగితే ఎక్కే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ ఫ్రీ బస్సులు పెట్టడంతో కూడా చాలా మంది దీనికే మొక్కు చూపిస్తారని చెప్పి ఇప్పటికే ఓ పక్క వాహనదారులు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క ఆటో డ్రైవర్లు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఈ ధరలు ఒక్కసారిగా పెరగడంలో కూడా ప్యాసింజర్ యొక్క రేట్లు పెంచితే చాలా ఇబ్బంది పడతామని చెప్పి చెప్పే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, ధర పెరిగింది ఎలా అనిపిస్తుంది? చూసాం కదా, అంటే ఈ ధరలు ఒకసారిగా పెరగడంతో కూడా చాలా ఇబ్బంది పడతామని చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు రేట్లు ఎలా పెరిగినాయి ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా చెప్తుందంటే బాగా ఆభరణం వ్యాపారం లేదు, ఏమీ లేదు, ఇలాగే వస్తుంది. మాకు ఎలా గడుస్తుందండి? ఐటీ పెరిగిపోతే మేము ఎలా పడతానండి బాబు? గిరిపాట ప్రభుత్వ కట్ట ఆలోచించి చేయాలని మాట్లాడుతుందండి. ఏంటంటే మమ్మల్ని చూసేవాడు ఎవరు కాదు, మీరే కదా ప్రజలు చూసేవారు, నాయకులు చూసేవారు మీరే కదా. నాయకుల్ని మీరు ఎలా పెంచుకుపోతుంటే మేము ఏం చేస్తామండి? ఆటో డ్రైవర్లు మేము ఏం చేయడానికి అవకాశం లేదండి. అది ఏదో మీరు పెద్ద మంచి ఆలోచించి చెయ్యండి. అది సార్ చూసాం కదా. అంటే చెప్పండి, ఇవాళ రేట్ ఎంత పెరిగిందండి? చూసాం కదా, ఈ ధరలు పెరగడంతో ఏమంటే చెప్పండి, ఒకసారిగా ఈ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మేము రోడ్డు మీద పరిస్థితి ఇప్పటికే రోజు అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు మరో బ్యాక్ టు న్యూస్. ఇటు కేంద్రం సామాన్యుడిపై మరోసారి పెట్రోల్ బాంబును పేల్చిందని చెప్పాలి. గడిచిన 3 వారాల్లో 4 సార్లు కూడా ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి మొత్తంగా 8 రూపాయల వరకు కూడా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు చేరుకునే పెరిగిన ధరలు. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. సో గోపీనాథ్, ఇటు కేంద్రం మరోసారి కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. ఇప్పుడు మొత్తంగా ఇప్పటికే మన విశాఖపట్నం, విజయవాడలో కూడా చూసుకుంటే 116 రూపాయలు, 118 రూపాయలు పెట్రోల్ వరకు రేట్లు పెరిగినాయి. ఇంత రేట్లు పెరుగుతున్నా సరే ఎందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఉన్నటువంటి వ్యాట్లను తగ్గించుకోవటం లేదు? సామాన్యుడిపై పడుతున్న భారాన్ని ఎందుకు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాయి అనుకోవాలి? సుధా, మొత్తం మీద అంటే మరోసారి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. కేంద్రం ఏం చెప్తుందిరా అంటే తమకు సంబంధం లేదు, చమురు సంస్థలు ఈ రకంగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టుగా పెంచుతున్నారు అంతే తప్ప తమకు సంబంధం లేదనేటటువంటి ప్రయత్నాలు అయితే కేంద్రం చెప్తుంటే రాష్ట్రాలు తగ్గించుకోవచ్చు కదా అనేటటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తున్నారు. సో రాష్ట్రాలకు సంబంధించి మాత్రం వ్యాట్ ధరలు ఎక్కడా కూడా తగ్గించడం లేదు. ఆ ప్రభావం సామాన్యులపైన తీవ్రంగా పడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మరోసారి 4వసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అయితే ప్రస్తుతానికి తిరుపతిలో ఒకసారి కానీ మనం చూస్తున్నట్లయితే కానీ, ఎందుకంటే తిరుపతి అనగానే ప్రతినిత్యం కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు, తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదే వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే మనకు తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు స్థానిక ప్రజలు. ఇట్లా అన్ని రకాలుగా చూసుకుంటే గాన పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఇవాళ 118 రూపాయల వరకు ఉంది. అంటే సాధారణ పెట్రోల్
ఇక పవర్ పెట్రోల్ అయితే 124 రూపాయల వరకు కూడా చేరుకోవడం జరిగింది. సాధారణ పెట్రోల్ 117.88 పైసలు. అంటే ఈ వారంలోనే ఈ 10 రోజుల్లోనే 4 దఫాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగింది. ఇవాళ 2.60 పైసల వరకు కూడా పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్యులకు సంబంధించి మాత్రం చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎట్లాగైనా సరే ఈ రేట్లు తగ్గించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అలాంటి ప్రభావం మాత్రం ఎక్కడ కూడా కనపడడం లేదు. ఏం చేస్తుంటారు? ముఖ్యంగా ఒకసారి స్థానికులను మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ డీజిల్కి సంబంధించి విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతున్నాయి. అంటే ఇది ఇప్పుడు 4వ దఫా అయినప్పటికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా భారీగా రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంటే ఇప్పటికే కూడా ప్రభుత్వాలు కూడా క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. అంటే ఖర్చులు తగ్గించుకోవాలి, లేదంటే అంటే ఉన్నటువంటి ఎందుకంటే ఇప్పటికే సలహా ఇస్తున్నారు అంతే తప్ప ఎక్కడా కూడా రేట్లకు సంబంధించి మాత్రం చిత్తశుద్ధి ప్రభుత్వాలు చూపించడం లేదనేటువంటి అభిప్రాయాలు మాత్రం పెద్ద ఎత్తున వినపడుతూ ఉంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అది ఆ రంగం పైనే కాదు, అన్ని రంగాలపైన కూడా నిత్యావసరాల సరుకులు పెరిగిపోతాయి, బియ్యం పెరిగిపోతుంది, పప్పు దినుసులు కానీ ఇలాంటి కూరగాయలు కానీ ఇట్లా అన్ని రకాలుగా కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ పెరిగాయి కూడా. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు సంబంధించి మాత్రం అంటే ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పటికే ఎందుకంటే మొత్తం మీద ఈ రేట్లు అనేది ఇంకా కూడా కొనసాగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రేట్లు తగ్గించాలనే డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున వినపడుస్తుంది. సో ఇలాంటి ఆ ప్రభావం మాత్రం తిరుపతిలో చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సుధా. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో